సో హై గైస్, టాప్ 6 మొబైల్స్ అండర్ 30,000లో చూద్దాం. ప్రజెంట్ అయితే మొబైల్ ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇందులో మనకి బెస్ట్ 6 మొబైల్స్ చూద్దాం అండర్ 30,000లో. ఫస్ట్ మొబైల్ పోకో X7 Pro. ఇది వచ్చేసి 1 year ఓల్డ్ మొబైల్, కాకపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అన్నమాట. ఇది వచ్చేసి 26,000 పడుతుంది. ఎవరైతే గేమర్స్ ఉంటారో, ఎవరైతే సూపర్ AMOLED డిస్ప్లే కావాలనుకుంటారో, బిగ్ బ్యాటరీ కావాలనుకుంటారో, ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ మోటో H70 Fusion. ఇది వచ్చేసి 30,000 పడుతుంది. ఎవరైతే గుడ్ డిస్ప్లే కావాలి అండ్ గుడ్ కెమెరా కావాలి అండ్ స్టాక్ ఆండ్రాయిడ్తో మొబైల్ కావాలనుకుంటారో, ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ రియల్మీ P4 Pro. ఇది వచ్చేసి 29,000 పడుతుంది. ఎవరైతే సెల్ఫీ కెమెరా కావాలనుకుంటారో అండ్ AMOLED డిస్ప్లే కావాలి అండ్ గుడ్ ప్రాసెసర్ కావాలి, కొంచెం ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటారో, ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ OnePlus Nord C6 Lite. ఇది వచ్చేసి 29,000 పడుతుంది. ఎవరైతే కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ OnePlus బ్రాండ్లో మొబైల్ కావాలి అండ్ బిగ్ బ్యాటరీ కావాలి అండ్ నార్మల్ డైలీ యూస్కి ఎవరైతే వాడతారో, ఈ మొబైల్ వాళ్ళకి సెట్ అవుతుంది. నెక్స్ట్ Samsung M56 5G మొబైల్. ఇది వచ్చేసి 29,000 పడుతుంది. ఎవరైతే గుడ్ డిస్ప్లే కావాలి అండ్ గుడ్ కెమెరా కావాలి అండ్ సామ్సంగ్ బ్రాండ్లో మొబైల్ కావాలనుకుంటారో, ఈ మొబైల్ వాళ్ళకి సెట్ అవుతుంది. నెక్స్ట్ iQOO G11X 5G మొబైల్. ఇది వచ్చేసి 28,000 పడుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే హెవీ గేమ్స్ ఆడతారో, ఎవరైతే మల్టీటాస్కింగ్ మొబైల్ కావాలనుకుంటారో, ఈ మొబైల్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇవే గైస్ టాప్ 6 మొబైల్స్ అండర్ 30,000.